అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాస్ని. ఇక్కడ వచ్చేసి నేను అల్లం పచ్చడి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, హోటల్ స్టైల్లో ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు బయటకి ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినప్పుడు కొద్దిగా టేస్ట్ అనేది మనం ఇంట్లో చేసుకున్నట్లు రాకపోవచ్చు. ఈ విధంగా అయితే ట్రై చేయండి. అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లయితే ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఇంకా దాంట్లో కావాలి జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా చిట్లుతాయి కాబట్టి కాస్త దూరంగా ఉండండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం టమాటాలు కూడా ఫస్ట్ సాల్ట్ వాటర్లో పచ్చిమిర్చి టమాటాలు మంచిగా కడుక్కోవాలి. ఏంటంటే ఏమన్నా పురుగు మందులు కొట్టినా దాని ఎఫెక్ట్ అయితే అంతగా ఉండదు. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాస్త టేస్ట్ సరిపడా చింతపండు పెట్టాలి. ఇది చాలా బాగుంటుంది. అసలు కొద్దిగా కూడా మిగిలిదన్నమాట. మేము ఈ రోజుకి ఆ రోజు పచ్చళ్ళు చేసుకుని అయిపోతుంది ఇంట్లో. ఇది మాత్రం ఇదైతే, మిగతావైతే కొద్దిగా ఉంటాయి. ఇందులో కొత్తిమీర, అలాగే టేస్ట్ సరిపడా కల్లుప్పు వేసుకుంటే అంటే త్వరగా మెత్తపడతాయి పచ్చిమిర్చి, అలాగే టమాటాలు. నేను సాల్ట్ అయితే ఎక్కువ యాడ్ చేయనండి, ఎక్కువ శాతం అయితే కల్లుప్పు వాడతాను. తర్వాత వచ్చేసి ఇది శనివారం రోజు కాబట్టి బీన్స్ తాలింపు చేస్తున్నాను. బీన్స్ తాలింపు, అలాగే పచ్చిమిర్చి, టమోటాలు పచ్చడి చేస్తున్నాను. ఇది కాస్త చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి అయితే అల్లం వేసాను. అల్లం వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే పచ్చడి టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఒకటి చూపిస్తాను. ఇది వచ్చేసి తాలింపుకి అయితే కోపు పెడుతున్నాను. ఈ విధంగా తాలింపు పచ్చడి రెండు అంటే సాటర్డే రోజు చేసుకుంటున్నాం అనమాట. ఇది సాటర్డే వ్లాగు. ఇందులోకి మీరు చూడేసి కరివేపాకు అసలు ఎక్కడా లేదండి. వాతావరణం వల్ల ఏంటో మొత్తం జీడ పట్టేసినట్లుంది. ఈ తాలింపుకి సంబంధించి అయితే తెల్లగడ్డలు కూడా కొద్దిగా కచ్చా పచ్చడి నల్లకి కొట్టి వేస్తున్నాను ఇందులోకి. ఈ తాలింపు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. బీన్స్ పిల్లలకు కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఫస్ట్ కొద్దిగా పసుపు, సాల్ట్ అదే కల్లుప్పు వేసి ఉడకపెట్టుకొని దీనికి గట్టిగా పిండేసిన తర్వాత అయితే తిరగమాతలోకి యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మెయిన్గా ఒక పొడి అయితే ఉంది. పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. పుట్నాల పొడి. ఈ పొడి వేస్తే తాలింపు అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా తాలింపు అయిపోయింది. అలాగే పచ్చడికి కావాల్సినది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ తిప్పుకుంటున్నాను. ఇందులోకి మెయిన్ చెప్పాను కదా, బెల్లం ముక్కేస్తే పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి శనివారం రోజు చేసింది. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో చేస్తాను.